నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. ఇండియా కూటమిలోకి ఎంబీటీ హైదరాబాదులోని పార్టీ అయినటువంటి ఎంబీటీ త్వరలోనే ఇండియా కూటమిలో చేరబోతున్నట్లు అర్థమవుతుంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇటీవల హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు చదర్ఘాట్లోని ఓ ఫంక్షన్ హాల్లో ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మున్షి గారు కూడా హాజరయ్యారు. ఇందులో ముస్లిం మత పెద్దలను ఆపేందుకు ఏఐఎంఐఎం పార్టీ తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడాను మెజారిటీ ఆఫ్ ద మత పెద్దలు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంబీటీ లేదా ఇండియా కూటమికి మద్దతు తెలపాలని వారు కోరినట్లు అర్థమవుతా ఉన్నది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీని ఎక్కడికక్కడ నివారించాలని, దానికి ఎంబీటీ అయితేనే సరైన పార్టీ అని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుంది. ఇదే గనక జరిగి ఇండియా కూటమి తరఫున ఎంబీటీ గనక బరిలో దిగితే ఇక్కడ రసవత్తరమైన పోటీ తప్పదనేది అర్థమవుతుంది. ఒకవేళ ఎంబీటీ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అమ్జద్ ఉల్లా ఖాన్ పోటీ చేసినట్లయితే ఎంఐఎం పార్టీకి చాలా డ్యామేజ్ జరగనుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీనికి ఉదాహరణగా చూసుకున్నట్లయితే మొన్న జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో యాకుత్పురా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసినటువంటి ఎంబీటీ అభ్యర్థి అమ్జద్ ఉల్లా ఖాన్కు పడిన ఓట్లే ఓ ప్రధాన కారణం. అమ్జద్ ఉల్లా ఖాన్కు దాదాపు సరిసమానంగా ఎంఐఎం పార్టీకి సరిసమానంగా ఓట్లు పడినాయి. అంటే దాదాపు 45,000 పైచిలకు ఓట్లు పడ్డాయి. కేవలం 878 ఓట్లతో మాత్రమే ఎంఐఎం పార్టీ ఇక్కడ నెగ్గగలిగింది. రేపు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి కనుక అమ్జద్ ఉల్లా ఖాన్ పోటీ చేసినట్లయితే దాదాపు 50% ఓట్లు ఏవైతే ఎంఐఎం పార్టీకి పడాల్సి ఉన్నాయో ఇందులో భారీ చీలిక వచ్చి ఇండియా కూటమి వైపు కనుక వచ్చినట్లయితే ఎంఐఎం పార్టీ ఇక్కడ ఓడిపోవడం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అందుకోసం ఎంఐఎం పార్టీ అధినేత ఈ సిచ్యువేషన్ను గ్రహించి తమ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండాలని వారికి ఆదేశించడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యే కూడా వారి నియోజకవర్గంలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు అమ్జద్ ఉల్లా ఖాన్ హైదరాబాద్ పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఎంఐఎం బీజేపీ పార్టీ మధ్య ఉన్న ఒప్పందాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ముస్లిం ఓటర్లనే కాకుండా సెక్యులర్ హిందూ ఓటర్లను కూడా కలుస్తూ తనకు మద్దతు తెలపాలని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఇది గనక లాభిస్తే రేపు గణనీయంగా ఓట్ల శాతాన్ని పెంచుకొని ఇక్కడ ఎంబీటీ విజయ బావుటా ఎగురవేసే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా మొన్న జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది మనం కనుక చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీకి 2,20,000 పైచీలకు ఓట్లు రాగా ఎంఐఎం పార్టీకి కేవలం 4,25,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం అని ఎందుకు అంటున్నానంటే ఇది వరకు అసెంబ్లీ ఎన్నికల్లో వారికి ఎప్పుడు కూడా 5 లక్షలకు తక్కువ ఓట్లు రాలేదు. ఈసారి వారికి 5 నుంచి 10% ఓట్లు తగ్గాయి. ఇట్ ఈస్ అ వెరీ క్లియర్ ఇండికేషన్ దట్ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఒక ఆల్టర్నేట్ని వెతుకుతున్నారు అనేది అర్థమవుతుంది. ఎంబీటీ ఉన్న చోట ఎంబీటీకి ఓట్లు వేశారు. ఎంబీటీ క్యాండిడేట్ లేని చోట కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాండిడేట్లకు వారు ఓట్లు వేశారు. ఎంబీటీ కాంగ్రెస్కు దాదాపు 1,50,000 పైచీలకు ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్కి 1,70,000 పైచీలకు ఓట్లు పడ్డాయి. అదే 2019 పార్లమెంట్ ఎన్నికలు కనుక మనం చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి 2,35,000 ఓట్లు పడితే ఎంఐఎం పార్టీకి 5,17,000 ఓట్లు పడ్డాయి. అదే ఎంబీటీ కాంగ్రెస్ పార్టీకి కేవలం 50,000 లోపే ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ కూడా దాదాపు 60,000 నుంచి 70,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే
రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఇండియా కూటమి, ఎంఐఎం మరియు బీజేపీ మధ్య ఉంటుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే బీఆర్ఎస్ పార్టీకి పడినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి 1,00,000 లోపే ఉంటాయి పార్లమెంట్ ఎన్నికల్లో అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పడిన మెజారిటీ ఓట్లు బీజేపీ, ఇండియా కూటమి వైపు మరలబోతా ఉన్నాయి. ఇందులో మెజారిటీ ఓట్లు గనక ఏ ఒక్క కూటమి సాధించినా, అటు ఎన్డీఏ కానీ లేదంటే ఇటు ఇండియా కూటమి కానీ ఏ ఒక్క కూటమి సాధించినా, అలానే ఎంఐఎం పార్టీకి పడిన ఓట్లలో సగం లేదా 30%, కేవలం 30% ఓట్లు కనుక ఇండియా కూటమి వైపు వచ్చినట్లయితే ఎంఐఎం పార్టీ ఇక్కడ ఓడిపోతూ ఉంది. ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు గెలిచినా కేవలం 5% లోపు ఓట్లతో గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ధన్యవాదాలు.